ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక చిన్న గ్రామంలో ఈశ్వరి అనే అమ్మాయి ఉండేది. ఆమె చిన్నప్పటి నుంచి చదువులో బాగుండేది. కానీ ఆమెకు ఒక సమస్య. ఏదైనా పని మొదలెడితే మధ్యలో ఎవరో విమర్శిస్తే వెంటనే దిగులు పడేది. నేను చేయలేను అని వెనక్కి తగ్గేది. ఆమెకి ఎంతో ఇష్టం చిత్రాలు వేయడం, బొమ్మలు గీయడం. ఆర్ట్స్ అంటే ఆమెకి చాలా ఇష్టం. పెద్ద కళాకారిణి కావాలని కల. కానీ ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగోలేవు. అమ్మ పని చేస్తుంది, నాన్న అనారోగ్యం. పాత పుస్తకాల మధ్య బొమ్మలు వేయడానికి కాగితాలు కూడా దొరకనిదే ఈశ్వరి ఇబ్బంది పడేది. ఒకరోజు స్కూల్లో ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారు. అందరూ తాజా కలర్ పెన్సిల్స్, కొత్త షీట్స్ తెచ్చుకున్నారు. కానీ ఈశ్వరి మాత్రం పాత నోట్బుక్లోని తెల్ల పేజీ తీసుకొని వచ్చింది. విద్యార్థులందరూ ఎగతాళి చేశారు. ఇదేనా నీ డ్రాయింగ్ పేపర్? పాత పుస్తక పేజీ మీద ఎవరు గెలుస్తారు అని ఎగతాళి చేశారు. ఈశ్వరి హృదయం బిగుసుకుపోయింది. ఇక పాల్గొనేందుకు కూడా భయపడింది. పేజీ మడత పెట్టుకొని వెళ్తుండగా ఆమె ఆర్ట్స్ టీచర్ లక్ష్మీ మేడం గారు కనిపించారు. ఈశ్వరి, వెళ్తున్నావా అని అడిగారు. నేను డ్రాయింగ్ పెట్టను మేడం. పేపర్ కూడా బాగోలేదు. అందరూ నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు అని చెబుతుంది. మేడం చిరునవ్వుతో ఒక మాట అన్నారు. దీపం నీడలో పడుతుంది కానీ వెలుగుతది మాత్రం చుట్టూ ఉన్నవారికి. నీ లోపల ఉన్న కళకి పేపర్ పెద్దది చిన్నది సంబంధం లేదు. నీ కళ వెలిగితే వాళ్ళ మాటలు నీడలైపోతాయి అని అన్నారు. ఈశ్వరి ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఆలోచించి మేడం మాటల్లో ఏదో ఒక శక్తి ఉంది అని అనుకుంది. తర్వాత ఆమె మళ్ళీ తిరిగి కాంపిటీషన్ హాల్కి వచ్చింది. ఆమె కూర్చొని డ్రాయింగ్ మొదలుపెట్టింది. పోతే పోయేది చేయాలి అంతే అనుకుంది. ఆమె వేసింది నిజమైన కథ లాంటి చిత్రం. ఒక చిన్న అమ్మాయి చీకట్లో కూర్చొని చదువుతున్నది. పక్కన ఒక చిన్న నూనె దీపం. దీపం నుండి వచ్చే వెలుగు, ఆమె కళ్ళల్లో కనిపించే ఆశ, ఆమె చేతిలో ఉన్న పుస్తకాలు అన్నీ కథ చెబుతున్నట్టుండేవి. మిగతా వాళ్ళు వేసింది పూలు, పర్వతాలు, బొమ్మలు. కానీ ఈశ్వరి వేసింది అనుబంధం ఉన్న జీవితం. ఫలితాల రోజు రాగానే అందరూ ఉత్కంఠంగా ఎదురుచూశారు. స్కూల్ హెడ్ మాస్టర్ ఫలితాలు ప్రకటించారు. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఈశ్వరి అని అనౌన్స్ చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. పాత పేజీని చూసి నవ్విన వాళ్ళందరూ ఇప్పుడు నీ దగ్గర ఇంత కళ ఉందా అని అడుగుతున్నారు. ఈశ్వరి కళ్ళల్లో నీళ్లు తడుస్తున్నాయి. అవి బాధ కన్నీళ్లు కాదు, వెలుగు చూసిన కన్నీళ్లు. లక్ష్మీ మేడం దగ్గరకు వెళ్ళి ధన్యవాదాలు మేడం అని చెప్పింది. అనగా మేడం నవ్వుతూ ఒకే ఒక మాట అన్నారు. నీ వెలుగుని నువ్వే వెలిగించావు. నేను ఇచ్చింది కేవలం ఒక నిప్పు కణమే. ఆ రోజు నుంచి ఈశ్వరి ఒక నిర్ణయం తీసుకుంది. విమర్శలు వచ్చినా, ఎగతాళి చేసినా, కష్టాలు ఉన్నా తన కళను ఎవ్వరి మాటలతోనూ ఆపనీయదు. ఏళ్ల తరువాత, కొన్ని సంవత్సరాల తరువాత ఆమె రాష్ట్ర స్థాయి ఆర్ట్ ఎగ్జిబిషన్లో బెస్ట్ పెయింటర్గా అవార్డు అందుకుంది. ఆమె తొలి పెయింటింగ్ ఏమిటంటే నీడలో పుట్టిన దీపం. ఆమె చిన్నప్పుడు వేసిన అదే చిత్రం. ఆ చిత్రం ఇప్పుడు వేల మందికి ఆశ నింపుతోంది. నీతి ఏంటి అంటే మన ప్రతిభని వెలిగించడానికి ఒక మంచి మాట సరిపోతుంది. కానీ వెలుగుని నిలబెట్టేది మన ఆత్మవిశ్వాసం మాత్రమే. థ్యాంక్ యూ.